తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేక ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. నిన్న రాత్రి నుంచి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై హై డ్రామా కొనసాగుతోంది. రాత్రి టీడీపీ శిబిరంపై వైసీపీ నేతలు దౌర్జన్యానికి దిగారు. కార్పొరేటర్ను వైసీపీ నేత భూమన లాక్కెళ్లినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక వాయిదా పడింది. కోరం లేక ఎన్నికను అధికారులు వాయిదా వేశారు. నిన్న రాత్రి నుంచి తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నికపై హై డ్రామా కొనసాగుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. థ్యాంక్ యూ విజయ్ చంద్రిక. మొత్తంగా తిరుపతికి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక రేపటికి వాయిదా పడింది. అధికారులు ఇప్పుడే ప్రకటించారు. కోరం 25 మంది ఉండాలి, అయితే 22 మంది మాత్రమే ఉన్నారు. కాబట్టి ఎన్నికల నిబంధనల మేరకు రేపటికి వాయిదా వేశారు. రేపు కూడా ఇదే సమయం ఉంటుంది. ఒకవేళ రేపు వాయిదా పడితే ఆ తర్వాత ఎన్నికల సంఘానికి నివేదించి ఆ మేరకు నిర్ణయం తీసుకుంటామని చెప్పి ఇప్పుడే ఎన్నికల అధికారి మీడియాకు చెప్పడం జరిగింది. మనతో మాట్లాడడానికి తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎన్నికలు ఎందుకు ఈరోజు వాయిదా పడింది, ఏం జరిగింది? మాకు 50 మంది 47 మంది కార్పొరేటర్లు, 3 ఎక్సెప్షన్ మెంబర్, 50 మంది. మాకు 23 మంది ఉన్నారు. ఒక 2 హాస్పిటల్లో 2 డెత్ అని వెళ్ళిపోయారు. 4 రావాల్సింది రాలేకుండా మాకు 2 తక్కువతో 25 వస్తే సరిపోతున్నారు. 25 రాకుండా 2 తక్కువ ఉన్నారు. 2 రాలేదు కాబట్టి మేము కోరం డిక్లేర్ చేశారు జాయింట్ కలెక్టర్ గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు అసలు సంఖ్య లేదు కార్పొరేటర్లకు. వాళ్ళు రాకుండా బయట కూర్చొనేసి వాంటన్లీగా వాయిదా వేయాలనే ఒక దురుద్దేశంతోనే ఈరోజు మరలా అలజడి సృష్టించి గత ప్రభుత్వాలలో చేసిన విధంగా దౌర్జన్యాలు చేసి మళ్ళా గెలుచుకోవాలనే ఒక ఉద్దేశంతో బయటనే ఉండి వాళ్ళు రాలేదు. వాళ్ళు వచ్చుంటే మాకు 23 మంది, వాళ్ళకి 16 మంది. మేము ఈరోజు ఎన్నికలు సజావుగా జాగి డిక్లేర్ అయ్యేది. ఉప మేయర్ ఎన్నికను జరగనీయకుండా చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్పొరేటర్లు అందరూ కూడా ఎన్డీఏ కూటమికి గౌరవ ముఖ్యమంత్రి, గౌరవ ఉప ముఖ్యమంత్రి, మన యువ నాయకుడు లోకేష్ గారు చేసిన సంక్షేమం అభివృద్ధికి మెచ్చి ఈ 8 నెలల కాలంలో మంచి ప్రభుత్వాన్ని పేరు తెచ్చుకునేది, అది అభివృద్ధి చెందింది. అందువల్ల అందరూ కూడా మాకునేది ఒకే ఒక్క తెలుగుదేశం కార్పొరేటర్ గుర్తుపెట్టుకోవాలి, కరుణాకర్ రెడ్డి కూడా. ఈరోజు మొత్తం 26 మంది వచ్చారంటే నీ అసమర్థత వల్ల, మీ రాష్ట్ర గత ప్రభుత్వంలో జరిగిన దౌర్జన్యాలు, గూండాల వల్లనే మీ ప్రభుత్వంలో ఉండే కార్పొరేటర్లు అంతా కూడా మాకు వచ్చారు. గతంలో కార్పొరేటర్లకు ఏమాత్రం గౌరవం లేదు, వాళ్ళని ఒక కీలు బొమ్మలాగా వ్యవహరించారు. టోటల్ గా కరుణాకర్ రెడ్డి వాళ్లే వ్యవహారం అంతా చేశారనేటువంటి విమర్శని కార్పొరేటర్లు లోపలికి వచ్చేటప్పుడు చెప్పడం జరిగింది. అసలు ఏం జరుగుతోంది? కార్పొరేటర్లకు అసలు విలువ ఉండిందా? వాళ్ళు ఎందుకు మారాల్సి వచ్చింది? ఈ కూటమిలోకి ఎందుకు మారారు? అసలు కార్పొరేటర్లకు పక్కన పెడతాం, కొంచెం మేయర్కే గౌరవం లేదు. ఇక్కడ మేయర్ పక్కలోనే ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్లు కూర్చొని మేయర్కి మైక్కీరు, కార్పొరేటర్లకు మైక్కీరు. గత 3.5 సంవత్సర కాలంలో ఒక మైక్కీ లేదు కార్పొరేటర్లకు, మేయర్కు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు ఉన్న మొట్టమొదటి మీటింగ్లోనే మేయర్కు సపరేట్ సీట్ వేయించి ఎమ్మెల్యేలు కూడా దిగి కూర్చొని విషయం తిరుపతిలో తెలుసు, అందరూ కూడా చూశారు. ఆ గౌరవం లేకనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కార్పొరేటర్లు అందరూ కూడా ఎన్డీఏ కూటమిని ఆకర్షించి వచ్చారనేసి కూడా తెలియజేస్తున్నాం. కిడ్నాపులు చేశారు అని చెప్పి ఆరోపణ ఏమంటారు? కిడ్నాపులు చేసే సంస్కృతి ఎన్డీఏ కూటమికి లేదు. అది ఏదైనా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కరుణాకర్ రెడ్డికే చెల్లు, ఎన్డీఏ కూటమికి లేదు. మా నాయకులు, ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ అటువంటి సంస్కృతి మాకు నేర్పలేదు. మేము కూడా 30 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉన్నాం, మాకు నేర్పలేదు. రేపు ఫలితాలు ఎలా ఉంటాయి? రేపు
మరి జాయింట్ కలెక్టర్ గారు నోటీస్ మళ్ళా ఇంటిమేషన్ ఇస్తామన్నారు. రేపు దాన్ని బట్టి ఉంటుందని తెలియజేస్తున్నాం. ఓకే, మనం చూస్తున్నాము ఇక్కడ ఖచ్చితంగా జరుగుతున్నటువంటి పరిణామాలను బట్టి కొంత వాయిదా పడడం అయితే జరిగింది. అయితే రేపు ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ ఉంది. ఇప్పటికే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఇప్పటికే కూటమి వైపు స్పష్టంగా 22 మంది ఉన్నారు. ఇకపోతే ఇంకొక 3 కార్పొరేటర్లు ఆబ్సెంట్ అయినట్టుగా, 4 ఆబ్సెంట్ అయినట్టుగా ఇప్పుడే ఎమ్మెల్యే కూడా చెప్తున్నారు. అయితే రేపటికి పరిస్థితి ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పరిణామాల్లో యాక్చువల్గా చెప్పాలంటే కూటమిలోకి రావడానికి తిరుపతిలో ఉండేటువంటి దాదాపు అందరూ కార్పొరేటర్లు కూడా సమ్మతి తెలిపారు. అయితే ఇక ఉండేటువంటి కొంతమంది టీడీపీ నేతలు కావచ్చు, వీళ్ళు ఎవరు రాకూడదని ఆంక్షలు పెట్టి బహిరంగ కొన్ని చోట్ల సభలు పెట్టి ఆయా వార్డులోంచి వాళ్ళు ఎవరిని రాకుండా అడ్డుకుని చేయడం అనేది జరిగింది. ఈ నేపథ్యంలో ఈ డిప్యూటీ ఎన్నికల సందర్భంగా వాళ్ళని ఆహ్వానించడం అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. యాక్చువల్గా చెప్పాలంటే కొంత టీడీపీకి సంబంధించినటువంటి నేతల్లో ఉండేటువంటి ఒక నిర్లక్ష్య వైఖరి కావచ్చు, తర్వాత ఇతరులు రావాలని ఆసక్తి ఉన్నా వాళ్ళని రాకుండా అడ్డుకున్నటువంటి ప్రక్రియ కూడా గతంలో జరిగింది. ఈ నేపథ్యంలో రేపటికి అంటే యాక్చువల్గా ఇప్పటికే వస్తాము అనేటువంటి ఆసక్తి చూపిన వాళ్ళు ఇప్పుడు ఉప డిప్యూటీ మేయర్ ఎన్నికల సందర్భంగా మళ్ళీ ఆసక్తి చూపి రేపటి ఎన్నికలకి కూటమి వైపు వస్తే తప్పకుండా కూటమి అభ్యర్థి గెలవడానికి ఆస్కారం ఉంటుంది. అదే జరిగితే ఆ తర్వాత మరిన్ని పరిణామాలు జరుగుతుంది. ఏం జరుగుతుంది అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉంది. విజయచంద్రిక. థ్యాంక్ యూ.